హైదరాబాద్ నగరం శరవేగంగా గ్రేటర్ పరిధి దాటి ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తోంది. తాజాగా హెచ్ఎండిఏ పరిధి త్రిబుల్ ఆర్ వరకు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విస్తరిస్తున్న సిటీ అవసరాలకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు హెచ్ఎండిఏ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్య సకల సౌకర్యాలతో భారీ టౌన్షిప్ల నిర్మాణానికి ప్లాన్ వేస్తోంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్, కరెంట్, డ్రింకింగ్ వాటర్, పార్కులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సిద్ధమవుతోంది. ముందుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీకి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు హెచ్ఎండిఏ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా రైతుల నుంచి భారీ ఎత్తున భూసేకరణ చేయాలని నిర్ణయించింది. భూసేకరణ తర్వాత వాటిలో లేఅవుట్లు వేసి 60% ప్లాట్లను తిరిగి రైతులకు ఇవ్వాలని భావిస్తోంది. మిగిలిన 40% ఏరియాలో టౌన్షిప్లు కట్టి భారీగా ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా కొన్ని ప్లాట్లు చేసి విక్రయించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు ఉప్పల్ బగాయత్, కోకాపేట, బుద్వేల్, మోకిల, బాచుపల్లి, హైత్ నగర్లో హెచ్ఎండిఏ వేసిన లేఅవుట్లకు మంచి డిమాండ్ వచ్చి హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. కొన్ని టౌన్షిప్లకు కూడా మంచి గిరాకీ వచ్చింది. అందుకే కొత్త ప్లాన్లో భాగంగా ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్య ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మించనుంది. వీటి నిర్మాణానికి టెండర్లను కూడా పిలిచింది. ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ను కలుపుతూ నిర్మించాలనుకుంటున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లను 41.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. మొదటి దశలో 1665 కోట్లతో 19.2 కిలోమీటర్లు, రెండో దశలో 2365 కోట్లతో 22.3 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ 13 నెంబర్ ఎగ్జిట్ పాయింట్ రావిరియాల నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా కొంగర్ కుర్దు, కొంగర్ కలాన్, మీర్ఖాన్పేట, ముచ్చెర్ల, కుర్మిర్ద, కర్తాల్, ముద్విన్, ఆమన్గల్ మీదుగా ఆకుతోటపల్లి వరకు త్రిబుల్ ఆర్ను కలుపుతూ నిర్మించనున్నారు. ఈ ప్రాంతాల్లోనే రేడియల్ రోడ్లను ఆనుకొని టౌన్షిప్లు నిర్మించాలని ప్రతిపాదించారు.